ఇంద్రునికి 1000 కళ్ళు ఎందుకు ఉంటాయి? ఒకప్పుడు గౌతమ మహర్షి అనే మహానుభావుడు తన భార్య అహల్యాతో అరణ్యంలో నివసిస్తూ తపస్సు చేసేవాడు. అహల్య చాలా అందమైన స్త్రీ. దేవతలందరిలో ఇంద్రుడు కూడా ఆమె అందాన్ని చూసి ఆశపడ్డాడు. ఒకరోజు గౌతముడు తపస్సు కోసం ఉదయం నది దగ్గరకు వెళ్ళినప్పుడు ఇంద్రుడు గౌతమ మహర్షి రూపం ధరించి అహల్య ఇంటికి వచ్చాడు. అహల్య మొదట సందేహపడింది. ఇంత త్వరగా తపస్సు ముగించేసి వచ్చారా అని అడిగింది. ఇంద్రుడు అప్పుడు తాను నిజంగానే గౌతముడినని మోసం చేసి నమ్మించాడు. ఆ తరువాత ఆమెకు తెలిసి తాను మోసపోయానని గ్రహించినప్పుడు చాలా సిగ్గుపడిందేంతలో నిజమైన గౌతమ మహర్షి వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. ఇంద్రుడా, నువ్వు మోసం చేసి తపస్సును భంగపరిచావు. అందుకే నీ శరీరమంతా సిగ్గుచెందే గుర్తులతో నిండిపోవాలి. అలా ఇంద్రుడి శరీరమంతా 1000 యోనులు, సిగ్గుచెందే గుర్తులు ఏర్పడ్డాయి. తర్వాత దేవతలు ప్రార్థించగా మహర్షి దయతో ఆ గుర్తులను 1000 కళ్ళుగా మార్చాడు.